నమస్తే అండి. మీ జీవితంలో సంపద, సంతోషం, విజయం ఇవన్నీ ఎప్పటికీ తరగకుండా అక్షయంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా భావించే అక్షయ తృతీయ విశిష్టత గురించి, 2026లో ముహూర్తాల గురించి, ఇంకా ఇంట్లోనే సులభంగా చేసుకునే పూజా విధివిధానాల గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే బంగారం కొనలేనివారు ఏ చిన్న వస్తువు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో కూడా నేను మీకు చెప్తాను. అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? ముందుగా అక్షయ తృతీయ అంటే ఏంటో లోతుగా తెలుసుకుందాం. అక్షయ అంటేనే క్షయం లేనిది లేదా ఎప్పటికీ తరగనిది అని అర్థం. అంటే ఈ పవిత్రమైన రోజున మనం ఏ మంచి పని చేసినా, ఏ వస్తువు కొన్నా అది మనకు అక్షయంగా అంటే అంతం లేకుండా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ రోజున తదియన వస్తుంది. వేద క్యాలెండర్ ప్రకారం ఇది ఏడాదిలో అత్యంత శుభప్రదమైన 4 రోజులలో ఒకటి. ఈ రోజున సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరూ తమ అత్యున్నత ప్రకాశంతో ఎగ్జాల్టేషన్తో ఉంటారని నమ్ముతారు. ఈ రోజుకు ఎన్నో పురాణ విశిష్టతలున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడిని అనుగ్రహించి కేవలం గుప్పెడు అటుకులని స్వీకరించి అతనికి అపారమైన సంపదను ఇచ్చిన రోజు ఇదే. గంగామాత స్వర్గం నుండి భూమిని తాకిన రోజు. వేదవ్యాస మహర్షి వినాయకుడి సహాయంతో మహాభారతం రాయడం ప్రారంభించిన పవిత్ర దినం. శ్రీమహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడి జన్మదినం. అడవిలో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్రను ప్రసాదించిన రోజు. అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు. శ్రీమహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం. కుబేరుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో దేవతల ధనాగారానికి రక్షకుడిగా నియమితుడైన రోజు. ఇన్ని విశిష్టతలున్నాయి కాబట్టే అక్షయతృతీయ నాడు ఏ చిన్న సత్కార్యం చేసినా అది అక్షయమైన పుణ్యాన్ని ఇస్తుంది. 2026 అక్షయతృతీయ ముహూర్తాలు. మరి ఇంతటి విశేషమైన అక్షయతృతీయ 2026లో ఎప్పుడు వస్తోంది? ముహూర్తాలేమిటి అనే సందేహం మీకు కలగవచ్చు. ఈ ఏడాది అక్షయతృతీయ ఏప్రిల్ 19 మరియు 20 తేదీల్లో వస్తోంది. తిథి వివరాలు ఇలా ఉన్నాయి. తిథి ప్రారంభం ఏప్రిల్ 19 ఉదయం 10:49. తిథి ముగింపు ఏప్రిల్ 20 ఉదయం 7:27. గమనిక: కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఏప్రిల్ 19 మధ్యాహ్నం 1:27 నుండి ఏప్రిల్ 20 ఉదయం 11:05 వరకు తిథి ఉంటుంది. అయితే మనం ఏ పండుగనైనా సూర్యోదయ తిథి ప్రకారమే జరుపుకుంటాం కాబట్టి ఏప్రిల్ 20 సోమవారం నాడు అక్షయతృతీయ జరుపుకోవడం అత్యంత ఉత్తమం. బంగారం కొనడానికి శుభ సమయం ఏప్రిల్ 19 ఉదయం 10:49 నుండి ఏప్రిల్ 20 తెల్లవారుజామున 5:51 కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఏప్రిల్ 20న కుదరని వారు ఏప్రిల్ 19 మధ్యాహ్నం 2:01 నుండి 4:29 మధ్య కూడా కొనుగోలు చేయవచ్చు. పూజ చేసుకోవడానికి ముహూర్తాలు. ఏప్రిల్ 20వ తేదీన పూజకు 3 సమయాలు బాగున్నాయి. అమృత గడియలు ఉదయం 8:48 నుండి 7:01 వరకు. మధ్యాహ్నం ఉదయం 9 నుండి 10:29 వరకు. సాయంత్రం 5:08 నుండి 6:45 మధ్యలో. పూజా విధి విధానాలు మరియు పరిహారాలు. పూజ ఎలా చేయాలి? ఇది చాలా మందికుండే డౌట్. ఇది చాలా సింపుల్ అండి. పూజకు ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 18 లేదా ఏప్రిల్ 19న మీ ఇల్లు, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోండి. అక్షయతృతీయ రోజున తెల్లవారుజామునే స్నానం చేసి లక్ష్మీనారాయణుల్ని మరియు కుబేరుణ్ణి పూజించాలి. పూజా విధానం: పీఠంపై ఎర్రటి వస్త్రం పరిచి దానిపై లక్ష్మీనారాయణుల పటం లేదా విగ్రహాన్ని ఉంచండి. అమ్మవారి ముందు దీపారాధన చెయ్యండి. 7 నూనె లేదా నెయ్యి దీపాలు ఒకే పళ్లల్లో వెలిగించి పూజించడం విశేషం. మీ వద్ద మహాలక్ష్మీ యంత్రం లేదా గోమతి చక్రాలు ఉంటే వాటిని ఉంచి పూజించండి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పూజలో గంగాజలం ఉన్న వెండి లేదా రాగి పాత్రను ఉంచడం మంచిది. మంత్రజపం కోసం శంఖమాలను ఉపయోగించి హుం 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 శ్రీం శ్రీం బ్రుం ఫట్ అనే మంత్రాన్ని వీలైతే 51 మాలలు జపించండి. వివాహ సమస్యలకు పరిహారం: పెళ్లికాక ఇబ్బంది పడేవారు అక్షయతృతీయ నాడు ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చేయవచ్చు. రాత్రి సమయంలో పసుపురంగు బట్టపరిచి తూర్పుముఖంగా కూర్చుని పార్వతీదేవి పటం ముందు ఒక గుప్పెడు గోధుమలుంచి లక్ష్మీ యంత్రాన్ని స్థాపించి ఓం గం గ్రో గ్రం శ్రీ వివాహసిద్ధే గ్రోయే ఫట్ స్వాహ అనే మంత్రాన్ని పఠించండి. చాలామంది అక్షయతృతీయ అనగానే కేవలం బంగారం కొనడమే అనుకుంటారు. కాని బంగారం ధరలు చూస్తుంటే అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు.
కంగారుపడకండి. పురాణాల ప్రకారం ఈరోజు బంగారం కన్నా దానధర్మాలు చేయడం వల్ల అక్షయమైన పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ ఏదైనా వస్తువు కొని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే ఈ తక్కువ ధరలో లభించే 5 వస్తువులలో ఏ ఒక్కటి కొన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. కల్లుప్పు, రాతి ఉప్పు. ఉప్పును లక్ష్మీస్వరూపంగా భావిస్తారు. దీన్ని కొని పూజలో ఉంచడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది. పత్తి, కాటన్. ఇది జీవితంలో శాంతిని, సంపదను పెంచుతుంది. మట్టి పాత్రలు. కొత్త మట్టి కుండ లేదా మట్టి ప్రమిదలు కొనడం చాలా శుభప్రదం. పసుపు కొమ్ములు. పసుపు ఐశ్వర్యానికి చిహ్నం. పసుపు ప్యాకెట్ లేదా కొమ్ములు కొని తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు. 11 లక్ష్మీ గవ్వలు కొని అమ్మవారి పూజలో ఉంచి పూజ తర్వాత ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచితే ఆర్థిక వృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా జొన్నలు లేదా పసుపు ఆవాలు కొనడం కూడా చాలా మంచిదని చెబుతారు. దానాల విశిష్టత. అక్షయ తృతీయ రోజున చేసే దానానికి అంతం ఉండదు. ఈ రోజు మీరు చేసే సహాయం మీతో ఎప్పటికీ ఉంటుంది. అన్నదానం. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం అన్నిటికన్నా గొప్ప దానం. ఉదకుంభదానం. ఎండకాలం కాబట్టి బాటసారులకు చల్లని నీరు అందించడం, కుండలో నీరు నింపి దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. వస్త్రదానం. పేదలకు బట్టలు దానం చేయడం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయువు కలుగుతాయి. గోసేవ. ఆవులకు పచ్చగడ్డి, అరటిపండ్లు లేదా బెల్లం తినిపించడం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గి కుటుంబంలో శాంతి కలుగుతుంది. చెప్పులు, గొడుగుల దానం. ఎండ నుండి రక్షణనిచ్చే వస్తువులను దానం చేయడం ఈ రోజున చాలా విశేషం. ఈరోజు ఏం చెయ్యకూడదు? డూస్ అండ్ డోంట్స్. అక్షయ తృతీయ రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలి. అప్పులు. ఈరోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి, ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఎందుకంటే ఈరోజు చేసిన పనులు అక్షయంగా మారుతాయని నమ్మకం. తామసిక ఆహారం. మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. తులసి కొయ్యడం. ఈ పవిత్రమైన రోజున తులసి దళాలను కొయ్యకూడదు. నిషిద్ధ లోహాలు. ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీల్ వస్తువులను ఈ రోజున కొనకండి. చూశారుగా ఫ్రెండ్స్, అక్షయ తృతీయ విశిష్టత మరియు మనం పాటించాల్సిన పద్ధతులు. ఈ పవిత్రమైన రోజున మీరు చేసే చిన్న సత్కార్యం కూడా మీ జీవితంలో పెద్ద మార్పును, నిరంతర సంపదను తీసుకువస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఉపయోగకరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.